ఇప్పుడు బనానాకు తర్వాత మన సిఆర్‌టి ఫ్యామిలీస్ అందరికి వందనాలు. అయితే ఆ ప్రాబ్లమ్ ఏంటంటే అన్న గత వారంలో అంటే ఫిబ్రవరి 11కి మామూలుగా అంతకన్నా ముందు కొద్దిగా మా వైఫ్‌కు 3 మంత్స్ నుంచి ఏమైందంటే కాలు నొప్పయిందన్న. అరికాలులో ఫస్ట్ పెయిన్ స్టార్ట్ అయింది. పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత మామూలుగా ఫస్ట్ 1 మంత్ మొత్తం చెప్తా ఉంది డైలీ. ఇట్లా పెయిన్ పొద్దున్న లేవంగానే మార్నింగ్ కాలు కింద పెట్టడానికి రావట్లేదన్నమాట. అట్లా రోజు రోజు ఎక్కువైతుందన్నమాట. మామూలుగా లైట్ పెయిన్స్ వస్తాయి గదా! ఇట్లా వస్తాయి పోతాయి గదా! అని చెప్పేసి అలా అనుకున్నాము. కానీ అది 3 నెలలకి వచ్చే వరకులా ఇంకా చాలా సివియర్ అయిపోయింది. ఎందుకంటే నేను హ్యాండిక్యాప్డ్. నేను అంటే లెక్చరర్‌గా పనిచేస్తా ఉంటా. జూనియర్ కాలేజ్ లెక్చరర్. పొద్దున్న లేసి పిల్లలని రెడీ చేయాలి. తర్వాత నాకు అంతా రెడీ చేయాలి గనుక తనకే ఇంకా అట్లా కావడం ద్వారా 3 నెలలు 3 మంత్స్ వరకు అట్లా చెప్పే వరకులా నేను అనుకున్నాను. అసలేంది అని చెప్పేసి అప్పుడు దాన్ని పట్టించుకొని కొద్దిగా హాస్పిటల్ కూడా వెళ్ళాము. ఆ తర్వాత తగ్గలేదు. తర్వాత ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళాము. అస్సలు తగ్గలేదు. ఇంకా ఎక్కువైపోతుంది పెయిను. ఆడేమన్నంటే మెత్త చెప్పులు వాడండి అని చెప్తే గిట్లా అవి గిట్లా మంచి చెప్పులు వాడాము. అయినప్పటికీ తగ్గలేదు. ఇంకా ఎక్కువైతుంది. మోకాళ్ళ వరకు వచ్చింది పెయిను. సరే ఎట్లా ఎట్లా అని ఆలోచన చేస్తున్నప్పుడు ఒకసారి తమ్ముడు సిద్దిపేటలో ఉంటాడు. స్టాఫ్ వర్కరు తమ్ముడు శివ అని. అతన్ని అడిగాము. అసలు తనతో మాట్లాడుతున్నప్పుడు ఏమైందంటే, ఇట్లా అయితుంది అక్కకన్నప్పుడు అంతకన్నా ముందు తమ్ముడి ద్వారా ఎట్లా పరిచయం అయిందంటే, అసలు నా కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయన్నమాట. వచ్చిన తర్వాత ఇట్లా తమ్ముడితో చెప్పినప్పుడు, తమ్ముడు ఇట్లా కిడ్నీలో స్టోన్ వచ్చినాయి. మనకు తెలిసిన డాక్టర్స్ ఉన్నారా మన ఈయూలో అంటే, తమ్ముడు చెప్పాడు. లేదన్నా ఒక తమ్ముడికి 22 ఉంటే మన రూత్ పవన్ అక్కకు చెప్పినాము. అక్క గైడెన్స్‌లో ఆ తమ్ముడికి 4 ఎంఎంకొచ్చిందన్నప్పుడు నాకు కొద్దిగా అరే! అవునా మాట్లాడదాం అని చెప్పేసి తర్వాత తమ్ముడు వాళ్ళు నాకు నంబర్ ఇచ్చారనమాట. సో, నంబర్ కంటే ముందు ఏం చేశారంటే ఒక లింక్ ఇచ్చారు నాకు. ప్రతిరోజు జూమ్ ఇట్లా మన సీఆర్‌టీ ఉంటది. ఆ జూమ్‌లో యాడ్ కండన్నా మీకు తెలుస్తది. కొన్ని క్లాసులు వినండి అని చెప్పినప్పుడు మామూలుగా ఫస్ట్ టైమ్ జూమ్‌లో యాడ్ అయినాం. జాయిన్ అయిన తర్వాత ఆహ్, అక్క కాంటాక్ట్ అయినాం. మన రూత్ పవన్ అక్కకు. కాంటాక్ట్ కాగానే అక్క ఇమ్మీడియేట్‌లీ ఏమన్నదంటే చెప్పింది కొన్ని. అక్క చెప్పిన ప్రాబ్లమ్ ఎట్లుందక్క అని చెప్పినప్పుడు అక్క ఏమన్నదంటే సరే అని చెప్పేసి కొన్ని వాడండి అన్నట్టుగా మన డి3 ఆ తర్వాత పింక్ సాల్ట్ వాటరు, ఆ తర్వాత మజ్జిగ, బోన్ సూపు, కోకోనట్ వాటరు, నెయ్యి ఇట్లా నాన్ వెజ్‌గా నెక్స్ట్ ఇట్లా బాగా తీసుకోండి అని చెప్పేసి చెప్పినప్పుడు అప్పుడు కొద్దిగా ఫుడ్ కరెక్షన్ చేసుకున్నామన్న. సో, తనకు ఏమైందంటే, ఆ లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ చేసినాం. ఇవన్నీ వాస్తవానికి బయట అన్నీ కట్ జేసి, అక్క ఏవైతే చెప్పిందో రూత్ పవన్ అక్క, ఆ పింక్ సాల్ట్ వాటర్ గాని, మజ్జిగ గాని, ఆ బోన్ సూప్స్, కోకోనట్ వాటర్ ఇట్లా చాలా తీసుకున్న తర్వాత వితిన్ నెక్స్ట్ అందులో మన ఆముదం ఆయిలు, తర్వాత ఆ కోకోనట్ ఆయిల్‌లో మన ఆర్టికల్ అది 6 లాక్ అది ఉంటది. అది కలిపి ప్రతిరోజు కాళ్ళకు రాసేదనమాట. వితిన్ 3 డేస్‌లో మోకాలు నొప్పి తగ్గిపోయిందన్న. ఇప్పుడు టోటల్‌గా 99% మొత్తము తనకున్నటువంటి ఆ 2 కాళ్ళు ఆ ప్రాబ్లమ్ తగ్గిపోయిందన్న. బై గాడ్స్ గ్రేస్. ఎందుకంటే నిజంగా అసలు హాస్పిటల్‌లో ఇట్లా చాలా వాడాము. ఆ 3 మంత్స్‌లో చాలా వాడాము. కానీ అస్సలు ఇంక ఎక్కువైపోతుందనమాట. సో, మళ్ళా కొన్ని సప్లిమెంటరీస్ లెక్క అయిపోయింది. ఏంటి అంటే ఏంటి మన విటమిన్ డి, తర్వాత మాగ్నీషియము, ఒమేగా 3 నెక్స్ట్ బోన్‌విటమిన్, నెక్స్ట్ ఆల్ఫా ఫోలిక్ యాసిడ్ ఇట్లా వాడినామన్నా. నెక్స్ట్ సూపరడిన్ ఇవన్నీ వాడుతూ ఇప్పుడు మూడో వారమన్నా. యాక్చువల్లీ ఎప్పుడు స్టార్ట్ చేసినామంటే ఫిబ్రవరి 15కి స్టార్ట్ చేసినామన్నా మేము. సో, దాదాపు వితిన్ 10 డేస్‌లోనే సిస్టర్‌కు అంటే మా వైఫ్‌కి మొత్తము క్యూర్ అయిపోయిందన్న. బై గాడ్ గ్రేస్. ఎందుకంటే నేనెందుకు కొంచెం దీని విషయంలో టెన్షన్ తీసుకున్నామంటే అటు లాస్ట్ 1 ఇయర్ బ్యాకు మా వైఫ్ వాళ్ళ అక్క గిట్ల సేమ్ ఇదే ప్రాబ్లమ్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళు వేరే విలేజ్‌లో ఉంటారు. మాకు తెలవదు. ఎందుకంటే ఆమె గిట్ల ఇట్లనే కాలు నుంచి స్టార్ట్ అయ్యి చాలా పెద్దగా అయిపోయి ఒక దశలో అరికాలుకు కింద ఎండలో నడిచినప్పుడు కాలిందంట. అది పెద్ద చిన్న హోల్ పెద్ద హోల్ అయ్యి తనకు షుగర్ లెవెల్స్ అన్నీ పెరిగి వితిన్ 1 ఇయర్‌లో ఆమె చనిపోయింది. ఎందుకంటే అదే ప్రాబ్లము మొత్తము బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయి చనిపోయింది. మేము అనుకున్నాము మేబీ ఈమె గిట్ల జనరేషన్ ద్వారా అట్లా వస్తదేమో అనుకోని అట్లనే ఆ భయంతోటే అసలు అట్లా చాలా భయపడిపోయామన్న. బై గాడ్స్ గ్రేస్ తనకు ఆహ్, అంటే ఇవి వాడడం ద్వారా అంటే ఇవన్నీ ఫుడ్ కరెక్షన్ చేసుకోవడం ద్వారా ఇప్పుడు 100% క్యూర్ అయిపోయిందన్న. వృద్ధ్ పవన్ అక్కకి, ఆ తర్వాత వారన్నకి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతిరోజు లెసన్స్ వింటా ఉన్నాం. నేను స్టార్టింగ్‌లో
తొందరపడి ఏం చేసామంటే ఫిబ్రవరి అటు 12, 13 నాడు అట్లా అన్నకు లైవ్ లో ఫోన్ చేసాం. అన్న ఇట్లా కాన్ఫరెన్స్ లో అంటే ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఆ, అన్న అన్నాడు, బానన్న మీరు క్లాసులు వినండి, మీరు క్లాసులు వింటే అన్ని అర్థమవుతాయని చెప్పినప్పుడు మన నాగార్జున సార్ బ్రదర్ ఉన్నాడు, నాగార్జున బ్రదర్ ఇట్లా చెప్పారనమాట. ఆ తర్వాత జాషు మోహన్ అన్నకి ఇట్లా ఫోన్ చేసినప్పుడు చెప్పారు, మీరు వినండి బ్రదర్ అని చెప్పినప్పుడు ఆ క్లాసులు మాత్రం రోజు వింటా ఉన్నాను సార్. మేము ప్రతిరోజు అప్పటి నుంచి ఇది అంటే ఫాలో అవుతా ఉన్నాం. ఎవ్రీడే 6 o'clock లేచి ఈ జూమ్ లో యాడ్ అవుతా ఉన్నాం సార్. ఆ తర్వాత ఇవి మా వైఫే కాకుండా నేను ఇట్లా కొన్ని వాడుతా ఉన్నాం. ఎందుకంటే ఇందాక ఒక బ్రదర్ చెప్పినట్టు సాక్ష్యంలో నేను హ్యాండిక్యాప్డ్, ఎందుకంటే మార్నింగ్ అంటే ఫ్లోర్ వాకరు, కిందనే నడవాలి. ఎందుకంటే ప్రతిసారి చేతులు కింద పెట్టి నడిస్తే కనుక నాకు ఫుల్ ఏంటంటే తుమ్ములు వచ్చేటి బాగా. ఆ తర్వాత తొందరగా సర్ది అటాక్ అయ్యేది నాకు. ఎండ బాగున్నప్పుడు మాత్రమే నాకు కొద్దిగా రిలీఫ్ అయ్యేది. అసలు నాకు ఎందుకంటే 2, 3 years నుంచి చాలా అది ఎక్కువైపోయింది అనమాట. అన్ని గోళీలు వాడినా కానీ ఇంకా అట్లా బయట టాబ్లెట్స్ వాడితే ఆ తగ్గుతుంది. మళ్ళా ఒక 2, 3 days కానీ మళ్ళీ నాకు ఏదో విధంగా ఫుల్ అట్లా అట్లా అయిందనమాట. ఈవెన్ నాకు అది ఇట్లా ప్రాబ్లం లేదు సార్ నాకు. ఇప్పుడు నాకు అది తుమ్ములు తగ్గిపోయినాయి, సర్ది తగ్గిపోయింది. అది నాకు నాకు కొద్దిగా చాలా యాక్టివ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు ఆ అట్లా నడవాలన్నా కానీ కొద్దిగా చాలా ఇబ్బంది అనిపించేది. ఆ, అదే అన్న. తర్వాత మా వైఫ్ ఇట్లా అసలు ఈ 3 months బ్యాక్ ఏంటంటే తను ఆ, అసలు సోపు మీద కూర్చుండేది. ఎందుకంటే మార్కెట్ సరుకులు తీసుకురావాలన్నా కానీ అసలు నువ్వే పోయి తీసుకురాపో అని అంటే తన ఆ, చెప్పలేకపోయేది తన బాధను. తర్వాత నేను గ్రహించి అసలు చాలా అంటే అసలు నడవడానికి ఇట్లా ఇంట్లో కిచెన్ లోకి వెళ్ళడానికి ఇట్లా అసలు అంత నరకం అనిపించదాన్ని. కానీ ఎనివే మొత్తం మీద ఈ సిఆర్టీ ద్వారా క్లాసుల ద్వారా బాగా సజెషన్ల ద్వారా మొత్తం మీద తనకి ఇప్పుడు చాలా యాక్టివ్, ప్రతిరోజు వాకింగ్ చేస్తుంది. చాలా అసలు అది నార్మల్ అయిపోయింది అన్న. థ్యాంక్ యూ అన్న.